వీటన్నిటికీ మీరు ఎక్కడ సమాధానం చెప్పట్లా. ఎందుకంటే మీరు దానికి కూడా ఆన్సర్ చెప్తాను సార్. ఒకటి సార్, అక్కడ వాళ్ళు క్లియర్గా లెటర్ రాసిన వాళ్ళు ఏం చేశారంటే, మామూలుగా ఇన్ జనరల్గా రైతులు రాస్తే ఏమవుతుందంటే, అయ్యా మేము అమరావతికి సంబంధించినటువంటి రైతులం అయ్యా, సో మాకు ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది అయ్యా, ఇదిగోండి మా సంతకాలతో కూడినటువంటి లేఖ ఇదయ్యా, దయచేసి దీని మీద మీరు విచారణ చేయండి అయ్యా అని చెప్పేసి జనరల్గా లెటర్లు రాస్తారనమాట. కానీ ఇక్కడ వాళ్ళు ఒక క్లాజ్ పెట్టడం జరిగింది. ఏం క్లాజ్ పెట్టారు అంటే, ప్రపంచ బ్యాంకు ఫిర్యాదు చేసి ప్రతీకార చర్యలకు భయపడుతున్నాం మేము, కాబట్టి మా పేర్లను గోప్యంగా ఉంచండి అని చెప్పేసి రైతు సమాఖ్య అనే ఒక పేరును పెట్టి 8 మంది లేఖలు రాశారు. ఆ లేఖే మీరు చూస్తున్నారు ఇప్పుడు. ఆ లేఖ సంబంధించి ఏదైతే వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నోట్ అనమాట అది. దీని మీద విచారణ జరపండి అని చెప్పేసి ఇన్స్పెక్షన్ టీము వరల్డ్ బ్యాంక్ టీంకి ఇచ్చినటువంటి లెటర్ అది. ఆ లెటర్లో క్లియర్ కట్గా ఉందన్నమాట. వాళ్ళు భయపడ్డారు, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టద్దు, గోప్యంగా ఉంచండి అని చెప్పిన పరిస్థితి. సో గోప్యంగా ఉంచండి అని చెప్పినప్పుడు వరల్డ్ బ్యాంక్కి ప్రభుత్వం లేఖ రాయలేదు, మీరు ఎవరో చెప్పండి అని చెప్పేసి. అంటే ఎందుకంటే ఆల్రెడీ చెప్పేశారు వీళ్ళు భయపడుతున్నారు అనేసి. సో ప్రభుత్వానికి ఇవ్వరు. వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన నిబంధనల ప్రకారం ఎవరైనా సరే ఆ క్లాజ్ పెడితే, అయ్యా మాకు భయంగా ఉంది, మా వివరాలని గోప్యంగా ఉంచండి అంటే వాళ్ళు బయట పెట్టారనమాట. సో ఇలాంటి కుట్రలు కూడా జరిగాయి. ఎవరు చేశారని నేను చెప్పట్లా, ఇలాంటి కుట్రలు కూడా జరిగాయి కదా. మరి ఇలాంటి సందర్భం ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో డైరెక్ట్ గా బెదిరించడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి కదా అనేది నా వర్షం. దానికి ఆన్సర్ చేయండి ప్లీజ్. రాజు గారు, చంద్రబాబు నాయుడు గారి కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. ఎందుకంటే సొంత మామకే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనే వాళ్ళ మనుషుల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయించే ఉద్దేశంతో ఈ విధమైన లేఖ రాయించారేమో. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ విధమైన బురద జల్లితే అమరావతిని ఇంకా అడ్డుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే ఏకైక ఉద్దేశంతో ఈ ఉత్తరాలు రాయించి ఉండొచ్చు కదా. నిజంగా నేను చెప్తున్నాను రాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఈ విధమైన లేఖలు రాయలేదు. ఎప్పుడూ కూడా, ఈ రోజు కూడా చెప్తున్నాం మేము అమరావతి విషయంలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. వస్తాను సరే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కాబట్టి నేను అది అజయ్ గారితో మాట్లాడి వస్తాను సార్. టైం అయిపోయింది. నాకు దగ్గర బులెటిన్ స్టార్ట్ అయ్యి ఒక్క నిమిషం వెయిట్ ప్లీజ్. 21 నిమిషాలు అవుతుంది, ఒక్క నిమిషం ఆగండి. అజయ్ గారు, ఇప్పుడు ఏంటి మీరే రాసుకున్నారంటే కదా లెటర్లో, మరి వరల్డ్ బ్యాంక్ మీరే రాసేసి మీరే అప్పులు ఇవ్వద్దని చెప్పేసి మరి మీరే ఈరోజు వైసీపీ మీద దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కళ్ళ ముందు ఆ లెటర్ కనిపిస్తుంది. ఇది నేను ఇచ్చినటువంటి లెటర్ కాదు, మీరు వెళ్ళి వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన వెబ్సైట్లో కానీ చూస్తే అందులో కనిపిస్తుంది. దాంట్లో క్లియర్ కట్గా వాళ్ళు రాయడం జరిగింది. చాలా అంశాలను అందులో పెట్టారు. ఏంటి, అమరావతి ప్రాజెక్టు మీద తనిఖీ చేయాలని చెప్పేసి రాసినటువంటి లేఖ. అది అక్టోబర్ 18, 2024 ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదు చేశారు. ఇది ప్రతీకార చర్యలకు భయపడి మా పేర్లను గోప్యంగా ఉంచండి అని చెప్పేసి అమరావతి రైతు సమైక్యలో ఉన్నటువంటి 8 మంది సభ్యులు కూడా దీనికి మద్దతు ఇస్తున్నట్టు కూడా అందులో రాశారు. కానీ సంతకాలు మాత్రం 4 ఉన్నాయి. ప్రభుత్వం చెబుతున్నట్టు ల్యాండ్ పూలింగ్ స్వచ్ఛందంగా జరగడం లేదు, రైతులను బెదిరించి ఆర్థికంగా బలవంత పెట్టి భూములు లాక్కుంటున్నారు. ఎట్ ది సేమ్ టైం ఎల్పీఎస్ను వ్యతిరేకించిన రైతులు అరటి తోటను 6 గ్రామాల్లో తగలబెట్టారు. చట్టవిరుద్ధమైనటువంటి భూసేకరణ చేస్తున్నారు. దీనివల్ల రైతులు తమ జీవనోపాధిని కోల్పోతున్నారు, ఆహార భద్రతను కోల్పోతున్నారు. ల్యాండ్ పూలింగ్లో భాగంగా రైతులకు ఇస్తామని అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇప్పటివరకు ఇవ్వలేదు. సో ఇలాంటి దొంగ వాగ్దానాలు కానీ అన్ని కూడా మిగిలిపోయినాయి. 2022 మార్చిలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. అమరావతి ప్రాంతంలో 120 రకాల పంటలు పండే అరుదైన భూమిని సర్వనాశనం చేశారు. కొండవీటి వాగు, కృష్ణానది వరద ముంపు ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టడం వల్ల పర్యావరణ తీవ్ర నష్టం జరుగుతుంది. దీని మీద కూడా ఎన్జిటి ఆదేశాలు కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, కార్మికుల దోపిడీ జరుగుతుంది. వీటన్నిటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి రాసినటువంటి లేఖ. ఇది మీ ప్రభుత్వమే, మీ పార్టీనే రాసింది అనేది కారుమంచి రమేష్ గారి వాదన, విమర్శ. మీరేమంటారు? రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులు గుడ్ మార్నింగ్ అండి. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఒక క్యాన్సర్లా తయారయ్యారు. రాజు గారు, వీళ్ళు ఏ విధంగా మాట్లాడతారంటే, ఈ ప్రభుత్వమే లెటర్లు రాసి అమరావతి రాజధాని ఈ ప్రభుత్వమే ఆపుకొని వైఎస్ఆర్సీపీ మీద నెడుతుందని రమేష్ గారు మాట్లాడుతూ ఉన్నారంటే, ఇక దీనికి మించిన ఇంకా సిగ్గుమాలిన మాటలు ఇంకేదైనా ఉన్నాయా రాజు గారు? ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని కూటమి ప్రభుత్వం ఆలోచన, దాన్ని మేమే సర్వనాశనం చేసుకుంటా ఉన్నాం అని చెప్పి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది నమ్మే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారా రాజు గారు? ఆంధ్రప్రదేశ్లో 2019 నుండి 2024 వరకు విధ్వంసక పరిపాలన, ధ్వంసమైన వాటన్నిటినీ పాడు చేసి ఈ రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా